దేవుని వాక్యము యొక్క గొప్పతనము, అదే నేను అంశం వల్ల. దేవుని వాక్యం యొక్క గొప్పతనం మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యం ఈ భూమి మీద భౌతికమైన వస్తువులన్నింటిలో అమూల్యమైనది, గొప్పదైనది ఏంటంటే అమూల్యమైనది. భూప్రపంచం మీద ఉన్న మన కంటికి కనబడే అమూల్యమైన వస్తువు ఏంటండి? బైబిల్. చాలామంది అన్యులైతే ఏమంటారు? అతి ఖరీదైనది ఏమంటారు? వజ్రం అంటారు. ఎన్నో కోట్లు విలువ చేస్తుంది. లేకపోతే మరికొన్ని లోహాలు ఉన్నాయి, ప్లాటినం అని, కొన్ని లోహాలు చాలా ఖరీదు చేస్తాయి. కానీ భూమి మీద అతి అమూల్యమైన వస్తువు ఏంటంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ అండి. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం దేవుడు మానవాళికి రాసి ఇచ్చిన ప్రేమ లేఖ అంటే ఇది. ప్రతి ఒక్క మనిషికి దేవుడు రాసి ఇచ్చిన ప్రేమ లేఖ అంటే అంత కూడా. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడండి? ఇవన్నీ కూడా దేవుని మాటలు. ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఉన్న మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడండి? దేవుని మాటలు. బైబిల్ అనేది బిబ్లోస్ అనే పదం నుండి వచ్చింది. బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే పుస్తకముల పుస్తకం అని అర్థం వస్తుంది. పుస్తకముల పుస్తకం, పుస్తకం మాత్రమే కాదు, పుస్తకముల పుస్తకం అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి ఒక్కొక్క మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయండి. పాత నిబంధన ఉన్నాయి. మొత్తం పాత నిబంధన 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకం కలిపి మనం పరిశుద్ధ గ్రంథం అంటాం. పరిశుద్ధ గ్రంథం అంటాం. పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు, కొత్త నిబంధన మొత్తం 27 పుస్తకాలు. ఇవన్నీ కలిపి మనం పరిశుద్ధ గ్రంథం పిల్లలు జరుగుతుందండి. అయితే ప్రపంచంలో ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయండి. ఉన్నాయా లేవా? ప్రపంచంలో చాలా రకాల బుక్లు ఉన్నాయండి. ఎన్నో పేరుగాంచిన బుక్స్, చాలా ఫేమస్ అయినవి, చాలా ప్రాముఖ్యంలో ప్రాచుర్యంలో ఉన్నవి, ఎక్కువ మంది అమిత ఆసక్తిగా చదువుకున్న బుక్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయండి. కాకపోతే ఎన్నో లక్షల్లో ఉన్నాయి బుక్స్ అండి. లక్షల్లో ఉన్నాయండి బుక్స్. మరి ఆ బుక్స్కి ఇప్పుడు మనం దగ్గర ఉన్న ఈ జీవగ్రంథానికి తేడా ఏంటండి? భూలోకంలో ఉన్న చాలా రకాల గ్రంథాలకి మన చేతిలో ఉన్న బైబిల్కి తేడా ఏంటండి? దానికి ఉన్న భేదం ఏంటో ఆలోచిస్తే ఈ బైబిల్ ఉన్న మాటలను కూడా మనిషి చేత రాయించబడినవా, దేవుని చేత రాయించబడినవా? దేవుని చేత రాయించబడినవా. భూమి మీద ఉన్న ప్రతి బుక్ కూడా అది మనుషుల ద్వారా, మనుషుల మనసు ద్వారా, మనుషుల ఊహల ద్వారా రాయబడితే మన చేతిలో ఉన్న దేవుని గ్రంథమైన ఈ పరిశుద్ధ బైబిల్ అనేది ఎవరి చేత రాయబడింది? దేవుని చేత రాయబడింది. దేవుని ప్రమేయం చేత రాయబడింది. అది బైబిల్ అండి. నిజంగా బైబిల్ చేతిలో మనం ఉందంటే దేవుడు మనతో ఉన్నట్టేనా? పరలోకముందున్న మహోన్నతుడైన దేవుడు తనకు గుర్తుగా తన మాటల్ని రాయించి ఇచ్చిన అతి పరిశుద్ధమైన, అతి మిక్కిలి వెలగల గ్రంథం బైబిల్. అది మన చేతిలో ఉందండి. బైబిల్ కాస్ట్ వెల ఎంత అంటే ఈ బుక్ మీద రేట్ చూసి 500 1000 రూపాయలు కాదు అది చెప్పడం కాదండి. అది బుక్ ప్రింట్ చేయడం బట్టి వచ్చిన విలువ తప్ప ఈ బైబిల్కి మనం విలువ కట్టలేమండి. చాలా అమూల్యమైన గ్రంథం ఈ బైబిల్. ఒకప్పుడు పాత నిబంధనలో ఈ బైబిల్ ఎవరి దగ్గర అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది కాదండి. ఒకప్పుడు బైబిల్ అనేది రాజుల దగ్గర ఉండేది, తర్వాత లేవీల దగ్గర ఉండేది, ధర్మశాస్త్ర ఉపదేశాలు వారి దగ్గర ఉండేదండి. అందరి దగ్గర ఈ బైబిల్ ఉండేది కాదండి. అయితే దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఆయన ఇచ్చిన కృపను బట్టే 1718 సంవత్సరం నుంచి ఎప్పుడైతే జాన్ గోటన్బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రాన్ని, ప్రింటింగ్ యంత్రాన్ని కనిపెట్టాడో, తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథం ఏదంటే బైబిల్ అండి. తర్వాత ఈ బైబిల్ అనేక భాషల్లో, ప్రపంచంలో ఎన్ని భాషలతో ఉన్నాయో అన్ని భాషల్లోకి ముద్రించబడి ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చిందండి బైబిల్. నిజంగా ఇలా మన చేతిలో రావడానికి ఎంతమంది కృషి ఉందండి. తెలుగులో కూడా బైబిల్ మన చేతిలో వచ్చిందంటే ఎంతమంది కృషి ఉందండి, ఎంతమంది మిషనరీస్ పనిచేశారండి. వాళ్ళందరి యొక్క మహా కృషి వల్ల బైబిల్ అనేది మన చేతికి వచ్చిందండి.
అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని. ఒకప్పుడు బైబిల్ రోమన్ క్యాథలిక్స్ టైంలో బైబిల్ అందరి దగ్గర ఉండేది కాదు. బైబిల్ బోధించేవారు ఏది చెప్తే అది సత్యమని, దానిలో నిజమెంతో అబద్ధమంతో ఎవరికి తెలిసేది కాదు. తర్వాత బైబిల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడు నిజానిజాలు సత్య అసత్యాలు తెలుసుకోవడం జరిగింది. మనం బైబిల్ గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 చదువుకుంటే. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 చదువుతాం. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యముగా పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అయితే మన అంశం ఏంటంటే దేవుని వాక్యం యొక్క గొప్పతనం నేర్చుకుంటున్నాం. వాక్యం అనే పదానికి అర్థం పెట్టండి. వాక్యం అనే పదానికి అర్థం పెట్టండి. వాక్యం అంటే మాట. వాక్యం అంటే మాట, వర్డ్, దేవుని మాట. వాక్యం అంటే దేవుడి మాట. మరో సందర్భంలో వాక్యంకి పర్యాయపదాలు చూసుకుంటే లేఖనం అనే పదం కూడా దేవుని వాక్యానికి పర్యాయపదంగా వాడబడిందండి. మరొక సందర్భంలో ఉపదేశం అనే పదం కూడా పర్యాయపదంగా వాడబడిందండి. మరొక సందర్భంలో సువార్త వాక్యము, సువార్త, ఈ పదాలు గమనించండి. లేఖనము, సువార్త, ఉపదేశము, వాక్యము, మాట, ఇవన్నీ కూడా దేవుని వాక్యం సంబంధించింది. దేవుని వాక్యం అంటే దేవుని మాట అని అర్థం అండి. దేవుని మాట. 2 తిమోతి పత్రిక 3 మనం చదువుకున్నాం. ఏం చదివామంటే ఇక్కడ 3, 16, 17లో ఏముంటుందంటే, దైవజనుడు సన్నదుడై, తిమోతితో పౌలు గారు రాస్తూ అంటే ఎలర్ట్గా ఉండి దైవజనుడు తిమోతి అంటున్న మాట, ప్రతి సత్కారానికి పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు. సిద్ధపడి ఉండాలంటే ఏం చేయాలట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. లేఖనం అంటే అర్థం ఏంటి? వాక్యము. లేఖనం అంటే వాక్యం. వాక్యం అంటే ఇప్పుడు మన చేతికి వచ్చిన వాక్యం. వాక్యం అంటే లిఖింపబడి ఉన్న దేవుని మాట వాక్యం అంటారు. మరొక మాటలో వాక్యం అంటే లిఖింపబడిన అర్థం ఏంటి? రాసి ఉన్న దేవుని మాటనే వాక్యం అన్నారండి. రాసి ఉన్న దేవుని మాటనే వాక్యం అన్నారు. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ఒక పదం వాడారు. ఏంట పదం అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే లేఖనం ఎలాగొచ్చిందట? దైవావేశం అంటే అర్థం ఏంటండి? దీని గ్రీకులో దైవావేశం పదంకి దేవుడిచే ప్రేరేపించబడిన అర్థం వస్తుందండి. మరొక సందర్భంలో దేవుడు ఊదెను అని అర్థం వస్తుంది. అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రమేయంతో, దేవుని యొక్క ఆత్మావేశంతో రాయబడిన మాటలుగా గ్రంథం పేర్కొనబడింది. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఎలాగొచ్చింది? మాట అంతా కూడా దైవావేశం వల్ల కలిగిన గ్రంథం అని ఆలోచించాలి. ఇది ఎవరు ఊహల నుంచో ఒక వ్యక్తి కూర్చొని ఒక స్టోరీ రాసినట్టు రాయలేదండి. అలా బైబిల్లో ప్రతి మాట కూడా దేవుడు ఆలోచన వలన, దేవుని యొక్క చిత్తం బట్టి వచ్చిందని మనం ఆలోచించాలి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20, 21 చదువుకుంటే, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20, 21. నియమపడింది కానీ ఒక్క నిమిషం, అది కాదండి. ఎంత చదివారు ఒకసారి మళ్ళీ చదువుతాం. 2 పేతురు 22 చదువు. ఒకసారి అదే అధ్యాయము 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 చదువుదాం. 20. ఒకడు తన ఊహను బట్టి
చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనంలో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అక్కడ లేఖనం అంటే దేవుని వాక్యం, లిఖింపబడిన దేవుని వాక్యం. అంటే గ్రంథకర్త పేతురు మరేమంటారంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, ఒకడు అంటే ఏ వ్యక్తి యొక్క ఊహను బట్టో తలంపు బట్టో గ్రంథము రాయవలదని మరొకసారి చెప్తున్నాడు అన్నమాట. ప్రపంచంలో చాలా బుక్లు ఉన్నాయండి, చాలా గ్రంథాలు ఉన్నాయి. కొన్ని బుక్స్, కొన్ని నోవెల్స్ అయితే ఎన్నో ధరకు కలిగే ఉన్నాయి. చాలా ప్రఖ్యాతిగాంచిన నోవెల్స్ ప్రాచుర్యంలో ప్రపంచంలో ఉన్నాయి. కాకపోతే అవన్నీ రాసింది ఎవరు? మనుషులు రాశారు. ఉదాహరణకి హ్యారీ పోటర్ అని ఒక బుక్ ఉందండి. హ్యారీ పోటర్ ఆ సినిమా కూడా తీశారు హాలీవుడ్లో. హ్యారీ పోటర్ అనే ఆ బుక్ నోవెల్ చాలా ప్రఖ్యాతిగాంచిన బుక్. అంటే ప్రఖ్యాతిగాంచిన లోకపరంగా ఆలోచిస్తే అవన్నీ కూడా ఒక స్త్రీ రాసింది. ఆమె ఎలా రాసిందంటే తన ఊహను బట్టి రాసింది. కాకపోతే అది బాగా ఫేమస్ అయ్యి ఎన్నో డబ్బులు తెచ్చిపెట్టింది. సినిమా పరంగా కాకుండా బుక్ కూడా చాలా డబ్బులు పెట్టింది. అంటే అక్కడ దాంట్లో రాసిన అమ్మాయి మాటలను కూడా ఎలా రాసింది? అవన్నీ కూడా తన ఊహను బట్టి ఊహించుకొని తన ఒక తలంపోటి రాసింది. అదేవిధంగా బైబిల్ అనేది ఎలా రాయబడిందంటే దైవావేశం వల్ల రాయబడింది. ఇది మనుషులు రాసింది కాదు. మనిషి అంటే రాసింది మనిషి. అంటే ఒక పెన్నగా వాడబడితే, మనిషే పెన్నగా వాడబడితే పరిశుద్ధాత్ముడి శక్తితో, అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో దూరి ఆ వ్యక్తిలో ఆవేశం కలిగించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి రాస్తాడు. ఇప్పుడు అవన్నీ రాసిన మాటలన్నీ కూడా ప్రతి పత్రికల్లో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఆ ప్రేరేపణ ద్వారా ఆ మనిషి పెన్నగా రాయబడ్డాడు. మీకు పాయింట్ అర్థమవుతుందండి. మనిషి పెన్నగా రాయబడ్డాడు. అది మనిషి రాసింది. పేతురు పత్రిక పేతురు రాసింది కాదు, పరిశుద్ధాత్ముడు రాస్తేనే పేతురు రాసినట్ట. పరిశుద్ధాత్ముడు తనలో వెళ్ళి దూరి తను చెప్తుంటే అలా రాసినాడు పేతురు. ఆ రాసిన మాట మనం చదువుతున్నాం ఇప్పుడు. కాబట్టి బైబిల్లో ప్రతి మాట కూడా ఊహను బట్టి కలలేదు. కానీ అందుకని ఏమన్నారంటే 21 ఆలోచిస్తే 2 పేతురు 1:21 చదివితే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషులు ఇచ్చన బట్టి కలగలేదు, మనుషుల కోరిక బట్టి ప్రవచనం పుట్టలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపింపబడిన వారే ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి అన్నారా పలుకుతారన్నారా? పలికిరి అంటే అర్థం ఏంటి? పాస్ట్ టెన్స్, జరిగిపోయింది, అయిపోయింది. ఇంకా మరి ఇంకా రాయవలసింది రాబోతుంది, మరి ఇంకా లేదండి. దేవుడు ఏదైతే మానవులకు రాయదలుచుకున్నాడో సమస్తం కూడా రాయించి మన చేతికి ఇచ్చారండి. ప్రకటన అంతా మొత్తం ముగిసిపోయిందండి. మరొక కొత్త గ్రంథం రాబోతుంది, మరొకటి రాబోతుందని మన మాట మరి తలం మనకు ఉండకూడదండి. ఎందుకంటే మొత్తం దేవుడు మనకి ఏదైతే చెప్పదలుచుకున్నాడో, దేవుడు మన రక్షణకు ఏదైతే అవసరమో సమస్తం కూడా రాయించి ఇచ్చాడా లేదా? మొత్తం ఇంకా బ్యాలెన్స్ మరి ఇంకా లేదండి. ఇంకా బ్యాలెన్స్ కొలతలు ఉన్నాయి అలా మాట మరి ఇంక లేదండి. ఎందుకంటే మొత్తం కూడా దేవుడు మనకు రాయించి ఇచ్చాడండి. అందుకే గలతీ పత్రికలోని పౌలు గారు ఒక కడ్డిమైన మాట అంటారు. ఏట మాట అంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 8 చదువుకుంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును కాక అన్న ఈ మాట అంటుంది ఎవరు? పౌలు గారు అంటాడు. భక్తుల పౌలు గారు అంటారు. ఏమన్నారంటే పౌలు గారు మరొకసారి చదువుతుంది. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మేము మీకు ఏదైతే సువార్త చెప్తున్నామో, మేము ఏదైతే రాయించి మీకు ఏదైతే ఇచ్చామో అది కాకుండా మరొక సువార్త ఎవరైనా ప్రకటించినా సరే, ఈవెన్ పరలోకంలో ఒక దూత వచ్చి ఇదిగో దేవుని వాక్యం మళ్ళీ కొత్తగా రాబోతుంది, నేను చెప్తున్నా రాయండి అని పరలోకం దూత వచ్చి చెప్పినా సరే, ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అవును గాక అనే ఒక పదం ఉంటుందండి. శాపగ్రస్తుడు అవును గాక అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదైతే రాయదలుచుకున్నాడో, దేవుడు ఏదైతే చెప్పదలుచుకున్నాడో మొత్తం రాయించి మన చేతికి ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా మరి ఇంకా రాయించబోడు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాక్యము, దేవుని వాక్యం ఫుల్ఫిల్గా రాయించబడి మన చేతులకు వచ్చిందండి. మరి ఇంకా కొత్తగా మరి ఇంకా రాయబడదు మరి అన్న మాట అనేది ప్రస్తుతం మరి లేదు. ఇదే మాటని యోధ పత్రిక కూడా ఉంటుందండి. యోధ పత్రిక 1వ అధ్యాయము 3వ చదువుకుంటే, యోధ పత్రిక 1వ అధ్యాయం 3 చదువుకుంటే, ప్రియులారా
మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను, వేడుకొని మీకు రాయవలసి వచ్చాను. ఇక్కడ యోధ ఏమంటున్నారు? ఇక్కడ యోధ అంటే యేసుప్రభు సహోదరుని యోధ అని అర్థం చేసుకోండి. అక్కడ యేసుప్రభు సహోదరుడు యోధ అంటే ఆయన ఏమన్నారంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నారండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటే మరొక బోధ లేదు, ఆల్రెడీ బోధ ఇవ్వడం జరిగింది, రాయించి ఇవ్వడం జరిగింది, మీ చేతిలో రావడం జరిగింది. మరి ఇంకా ఈ బోధ కోసం మీరు పోరాడాలని ఇక్కడ చెప్పడం జరుగుతున్నాడు యోధ. ఇప్పుడు మనం ఇందాక గలతీ మొదటి చదువుకున్నప్పుడు పరలోకంలో ఒక దూత వచ్చి చెప్పినా సరే మీరు నమ్మద్దని పౌలు చెప్పడం జరిగిందండి. నిజంగా ఒక దూత వచ్చి చెప్పినట్టు నిజంగా ఒక మతం వారు చెప్పుకుంటారు. ఎవరు మతం అండి? ఇస్లాం, ముస్లిం మతము నేడు ప్రపంచంలో ఉన్న మొదటగా క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటే సెకండ్ మతం ఏదంటే ముస్లిమ్స్ అండి. వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇంచుమించు క్రీస్తు శకము 500 ఆ సంవత్సరంలో ఒక గబ్రియలు దేవదత్త ఈ మహమ్మద్ ప్రవక్తకి అనే వ్యక్తిని ఒక గుహలో కనబడిందట. కనబడితే ఆ గబ్రియల్ దోత ఏమో గబ్రియల్తో మనం చదువుకుంటాం కదా మత్తయి సువార్తలో లోకా సువార్తలో మరియమ్మ కనబడ్డ దోత, ఆ దోత కనబడి ఆ దోత చెప్తే మహమ్మద్ ప్రవక్త రాసిరట. ఆ రాసిన గ్రంథమే ముస్లిం ఖురాన్ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మాది కూడా మత గ్రంథమే, మాది కూడా దైవవిషయం కలిగిన గ్రంథమే, ఎందుకంటే మాది ఏ మనిషి రాయలేదు, గబ్రియల్ దోత వచ్చి మాకు చెప్తే మా మహమ్మద్ ప్రవక్త రాసిరేమో చెప్పుకుంటారు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పారు అక్కడ గలతీ పత్రికలో? నేను తప్ప మరొక సువార్త దేవదూత ప్రకటించి నన్ను నమ్మద్దని చెప్పాడు. అవునా కదా? అక్కడ ఇక్కడ వీళ్ళేమంటారు? మాకు దేవదూత గబ్రియల్ చెప్పింది అని అంటారు. ఇప్పుడు ఆ గబ్రియల్ చెప్పిన ఆ ఖురాన్ అది నమ్మచ్చు, అది దైవాంగీకరమైన ఉపదేశం అనేది కాదు. ఎందుకు కాదంటే ఆల్రెడీ పౌలు గారు ఏం చెప్పారంటే మీకు బోధ ఆల్రెడీ మీకు రాసి ఇవ్వబడింది, మరొక బోధ మరి రాదు. ఇంకా ఒక్కసారి అపగమన బోధ అని చెప్పడం జరిగిందండి. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు, ఏం చెప్పుకుంటారంటే మరొకసారి మాకు దేవదూత చెప్పింది అనుకుంటారు, కానీ దేవదూత చెప్పినా సరే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని అక్కడ పౌలు ముందే హెచ్చరించారండి. కాబట్టి ఎవరైనా సరే వాక్యాన్ని మనం ఆలోచించాలంటే ఎవరు ఏ బోధ చెప్పినా సరే వాక్యంలో ఏదైతే ఉంటుందో దీంతో టాలీ అయితేనే మనం వాక్యం నమ్మాలండి. నేనైనా మరొకరైనా ఎవరైనా సరే ఒక బోధ మీరు విన్నప్పుడు ఆ బోధ దేంతో టాలీ అవ్వాలి? పరిశుద్ధ గ్రంథంతో టాలీ అవ్వాలండి. పరిశుద్ధ గ్రంథంతో టాలీ అయితే దాంతో సరిపోతే దాంతో మీరు ఆ టాలీ చేసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బట్టి మనం నమ్మాలండి గ్రంథం. కాబట్టి మన విషయం ఏమర్థమైందంటే దేవుని గ్రంథం అనేది దైవావేశంలో రాయబడింది. ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా దేవుని గ్రంథం అనేది దైవావేశంలో రాయబడిన గ్రంథము. రెండో పాయింట్ ఏంటంటే ఈ గ్రంథం అనేది ఇదే మొత్తం సంపూర్తిగా రాయబడిన గ్రంథం. దీని తప్ప మనకు గ్రంథం అనేది రాబోదు. మన చేతులు ఏదైతే ఉందో అది సంపూర్ణ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మాలండి. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా మనం ఒక్కసారే ఆత్మదేవన బోధ నిమిత్తం పోరాడమనే యోధా పత్రికలో చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈ బోధ తప్పించి మరొకరు ఏ బోధ తీసుకొచ్చేసారో మనం దాన్ని నమ్మకూడదు అనే విషయం నమ్మాలండి. బెరియా సంఘస్థులట ఒకసారి అపోస్తల కార్యములు 17 అధ్యాయంలో 10-11 చదువుకుంటే, అపోస్తల కార్యములు 17 అధ్యాయము 10-11 చదువుకుంటే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి ప్రవేశించిరి. 11 వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఎవరు పరిశోధించారట? బెరయా సంఘస్థులు. ఎవరైనా వాక్యం చెప్తే బోధకుడు వెంటనే నమ్మలేదండి. అలా ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేస్తారట? లేఖనాలతో పరీక్షించారండి. అంటే క్రీస్తు సంఘం పిలబోతున్న ప్రతి సంఘం కూడా ఏం చేయాలండి? లేఖనాలు
పరిశీలించాలి, పరిశోధించాలని. బోధకుడు చెప్పిన మాటలు ఎవరైతే చూస్తున్నా బోధకుడు మాత్రం కాదు, ఎక్కడైతే వాళ్ళు ఏ శోధ వింటున్నారో అవన్నీ కూడా దేంతో పరిశీలించాలట? వాక్యంతో పరిశీలించాలి. ఈ వాక్యంతో పరిశీలించే వాక్యంలో సరిపోతే మనం నమ్మాలని. వాక్యంలో ఆ వ్యక్తి చెప్పిన మాటలో వాక్యంలో లేవనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తిరస్కరించి నమ్మకూడదండి. ఈస్టర్ పదం గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందనుకోండి అప్పుడు మనం నమ్మచ్చు, నిజమే. ఎక్కడైనా లేదనుకోండి అప్పుడు మనం నమ్మలా లేదు. అది నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? గ్రంథంలో లేదు కాబట్టి. అదేంటంటే కోట్ల మంది జనాలు పండుగ ఆచరిస్తారు కదా, కోట్ల మంది జరుపుకుంటున్నారు కదా అనుకోవచ్చు. మొత్తం భూప్రపంచంలో ప్రతి మానవుడు జరుపుకున్నా సరే నువ్వు ఒక వాక్యం విశ్వసించేవాడిగా నువ్వేం చేయాలంటే దాన్ని తిరస్కరించాలని. ఎందుకంటే వాక్యం చెప్పలేదు కాబట్టి. మా అధికారి పాటిస్తున్నాడనో, ఎక్కువ మంది జనాలు పాటిస్తున్నారనో, లేకపోతే ఒక మహా అధికారి ఒక గరుడైన వ్యక్తి పాటిస్తున్నాడో మనం చేయకూడదు. ఎవరైనా సరే ఏదైనా సరే ఒక గ్రంథంలో ఉంటే పాటించాలి. గ్రంథంలో లేకపోతే మనం దాన్ని చేయకూడదండి. గ్రంథం కన్నా ఇంకా మెయిన్ హెడ్ ఇంకెవరు లేరండి. గ్రంథమే పోటీ, గ్రంథమే సాటండి. గ్రంథం అంటే ఎవరిచ్చిందండి? దేవుడిచ్చిందండి. దేవుడిచ్చింది చేస్తే ఆశీర్వాదం, దేవుడి జరిగింది దాన్ని చేయకపోతే ఏమవుద్దండి? శాపగ్రస్తులు అవుతాం. అందుకే ఈ దేవుని మాటలో ఏదియో కలపకూడదు, ఏదియో తీసివేయకూడదు. ప్రకటన ఒకసారి ఆలోచిద్దాం. ప్రకటన 21కి వెళ్ళిపోతే 22లోకి వెళ్దాం. ఆ మాట ఉందా లేదా? ప్రకటన 22:18 చదువుదాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వీరి ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. 2 పాయింట్ ఏంటంటే 19లో, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములలో రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయను. ఈ రెండు కూడా షరతులండి. దేవుని వాక్యము చదివే ప్రజలకి, దేవుని వాక్యము బోధించే బోధకులకి ఉన్న ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ ప్రవచనంలో గ్రంథంలో వాక్యం ఏదైనా కూడా మన దానికి యాడ్ చేయకూడదు, తీసివేయకూడదు. కలిపిన ప్రమాదమే, తీసివేసిన ప్రమాదమే. ఎలాగైతే ఉందో అలాగే బోధించాలని. అందుకే ప్రపంచంలో ఏ క్రీస్తు సంఘమైనా సరే ఇలాగే బోధిస్తుందని. కాకపోతే ఎవరు నమ్మరు. ఎక్కువ మంది క్రీస్తు సంఘంలో చేరుతారా? ఎందుకు చేరరు? వాళ్ళకి దురదశలు కలవారని. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని అంగీకరించిన, సత్యమైన వాక్యం చెప్పాడు ఎవరు అంగీకరించిన దురదశలు కలవారు. ఏం ఆంకేస్తారని వాళ్ళు? కల్పన కథలు, అసత్య ప్రచారం ఇలాంటివి నమ్ముతారని. ఆ అసత్య సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చూస్తున్నా కదా యూట్యూబ్లో. స్వస్థతలు చేసే వాళ్ళకి కోటల్లో ఉంటారని. నిజమైన సత్యవాక్యం చెప్పే క్రీస్తు సంఘం వాళ్ళకి ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా కూడా ప్రపంచంలో క్రీస్తు సంఘం మాత్రమే సత్యమైన వాక్యం బోధిస్తుంది. ఇప్పుడు దాంట్లో కూడా డివిజన్స్ వస్తాయి. దాంట్లో కూడా రకరకాల బోధలు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కూడా కాలంలో. ఏదైనప్పుడు కూడా గ్రంథంలో మనమే చూసుకోవాలి. బాధ్యత మన మీద ఉందా? చెప్తున్న మాటలో గ్రంథంలో టాలీ అవుతుందా లేదా, గ్రంథంలో ఉందా లేదా మనం పరిశీలించి మనం ముందడుగు వేయాలి. కాబట్టి దేవుని వాక్యం అంటే అది దేవుని చేత లిఖించి మన వాక్యం కంటే మనం జాగ్రత్తగా ఉండాలని. ఏది బట్టి మనం వాక్యం వినడం కాదని, ఆ వాక్యము కరెక్ట్ కాదు మనం చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. కాబట్టి మనం ఏ వాక్యమైనా మనం విని ముందు మనం పరిశీలించుకోండి ఒకసారి. తిరిగి మనము కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యం అంటే కొన్ని మాటల గ్రంథాలు మనం ఆలోచిస్తే, దేవుని వాక్యాన్ని దేవుడు కొన్ని పదాలతో పోల్చాడండి. దేవుని వాక్యాన్ని దేవుడు కొన్ని పదాలతో పోల్చాడండి. ఆ పదాలు ఏంటో మనం ఆలోచిద్దాము. దేవుడు మనిషికి అర్థమయ్యే రీతిలో, మనకి అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యం ఇలా ఉంటుంది అని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవి మనం ఆలోచిద్దాం. మొదటగా ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29 చదువుకుంటే, ఇర్మీయా గ్రంథము 23, 29 చదువుతాం. మొదటగా దేవుని వాక్యము దేవునితో పోల్చబడింది అని ఆలోచిద్దాం. ఇర్మీయా గ్రంథము 23, 29 చదివితే,
నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చెయ్యి సుత్తి వంటిది కాదా అని ఒక వచనం ఉందండి. అక్కడ నా మాట అంటే దేవుని మాట, దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలా పోల్చబడిందట? అగ్ని వంటితో పోల్చబడింది. అది మొదటగా రాసుకోండి. దేవుని వాక్యం ఎలా పోల్చబడింది? అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? వ్యక్తిని దహిస్తుందని. దేవుని వాక్యం కూడా జాగ్రత్తగా పాటించినోడికి అది చలి కాసినట్టు వెచ్చగా ఉంటుందని. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి అదే అగ్ని దహించి వేస్తాను. మనం వాడుకునే విధానం బట్టి ఉంటుందని. కరెంట్ ఎలా ఉంటుంది? కరెంట్ వాడుకుంటే హ్యాపీగా ఫ్యాన్లు లైట్లు వేసుకొచ్చాను. అదే కరెంట్ ముట్టుకుంటే ఏమవుద్దాం? షాక్ చచ్చిపోతాం. అంటే రెండు రకాలు ఉంటాయండి. ఈ పాయింట్ అర్థమవుతుందా? మనం వాడుకునే విధానం బట్టి ఉంటుందని. చక్కగా వాడుకుంటే అనుభవిస్తాం మేలు, లేకపోతే మరణం అనుభవిస్తాం. దేవుని వాక్యం ఎటువంటిదంటే, దేవుని వాక్యము అగ్ని వంటిది చెప్పడం జరుగుతుంది. రెండో మాట ఏంటంటే, దేవుని వాక్యము సుత్తి వంటిది కాదా అంటారండి. స్వయంగా దేవుడు అంటున్నాడు, బండలో బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటాడండి. దేవుని వాక్యము సుత్తి వంటిదా కాదనడానికి ఒక ఉదాహరణ ఏంటండి అంటే అర్థం ఏంటండి? బండల్లో బద్దలు చేస్తారు పెద్ద సుత్తి. అదేవిధంగా దేవుని వాక్యం ఏం చేస్తుంటే ఒక వ్యక్తి హృదయాన్ని అలగొట్టగలదండి. దేవుని వాక్యం ఒక వ్యక్తిని హృదయాన్ని మార్చగల శక్తి అవకుందని దేవుని వాక్యం పొందాను. ఎంతోమంది కరుడు కట్టిన నేరస్తులు, ఎంతమంది భయంకర ఖైదీలందరూ కూడా దేవుని వాక్యము చదివి అంగీకరించి మారుమనసు పొందారండి. ఈ ప్రపంచంలో ఎంతటి కఠినమైన వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి దేవుని వాక్యం వింటే, ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుని వాక్యం వ్యక్తిని ఏం చేస్తాడు? మనిషిని ఆడు ఎంత హృదయమైనా సరే ఆ కఠిన హృదయాన్ని దేవుని వాక్యం ఏం చేస్తాడంటే కడిగేస్తుందండి. ఆ కఠిన హృదయాన్ని మెత్తగా చేస్తాను, వ్యక్తిని మెత్తగా చేస్తాను. అంత శక్తి దేనికి ఉందని? దేవుని వాక్యం కొందాను. దేవుని వాక్యం కొంది. దేవుని వాక్యం అంటే మామూలుగా మనం ఏదో న్యూస్లో వింటున్నాం, న్యూస్ లాంటిది కాదు, ఎవరో చెప్పినా మాట్లాడి కాదు. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే దాంట్లో శక్తి ఉందండి. ఆ శక్తి ఏం చేస్తాడంటే విశ్వాసం తగ్గించిన వ్యక్తికి ఆ మనసుని ఆ శక్తి పవిత్రపరిచి హృదయాన్ని కడిగేస్తుందండి. అంత శక్తి దేవుని వాక్యం పొందాను. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బద్ద చేసి సుట్టు ఉంటుంది కాదని అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. మొదటగా అగ్నితో పోల్చబడింది, రెండోది కంటే సుత్తితో పోల్చబడింది. తర్వాత కీర్తన 19వ అధ్యాయము 19వ కీర్తన 10 చదువుకుంటే, 19వ కీర్తన 10వ చదువుదాం. తొమ్మిది చదువుకుంటావు. 19 కీర్తన 9 చదువుకుంటే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనం, అది బంగారు కంటేనో విస్తారమైన మేలు బంగారం కంటేనో కోరదగినవి, తేనె కంటేనో జుంటె తేనె తారల కంటేనో మధురమైనవి. ఇక్కడ కూడా మరొక మాటలో దేవుని వాక్యం ఎలా పోల్చబడిందంటే బంగారంతో పోల్చబడిందండి. ఎలాగండి? బంగారంతో పోల్చబడిందండి. బాబు ఆలోచించమ్మా ఆ బిడ్డ సైడ్. దేవుని వాక్యం ఎలా పోల్చబడిందంటే మూడవదిగా బంగారంతో పోల్చబడిందండి. బంగారం అందరికి ఇష్టమో కాదండి? ఆడవాళ్ళకి అందరూ కూడా అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వారిని ఇంతకు ఎక్కడ వెళ్ళలేదు. ఆడవాళ్ళ నోట్లో నుండి నాకు బంగారం ఇష్టం లేని మాట ఎక్కడ వెళ్ళలేదండి ఇప్పుడు కూడా. అందరికీ ఇష్టమే బంగారం అంటే. అయితే బంగారం కన్నా విలువైంది ఎలాగంటే దేవుని వాక్యం అని చెప్పబడుతుందండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవుతారు అలాగా? దేవుని వాక్యం బంగారమైందని ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవుతారు అలాగా? ఎవరు ఫీల్ అవ్వగలరు అలాగా? ఎవరు ఫీల్ అవ్వగలరు ఆ మాటని? మనుషులు బంగారం కన్నా విలువైందని ఎలా ఫీల్ అవ్వగలరు దేవుని వాక్యాన్ని? ఇలా మూసేస్తే ఫీల్ అవ్వగలరా? చదివి మనం హృదయంలో పెట్టుకుంటే ఫీల్ అవ్వగలరా? చదివి హృదయంలో పెట్టుకున్నప్పుడే ఫీల్ అవుతారండి. దేవుని వాక్యము బంగారం కన్నా విలువైందని ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఎవరైతే నిరంతరము బైబిల్ ధ్యానాలు ఉంటారో ఆ వ్యక్తికి బైబిల్ ఎలా కనబడుతుంది తెలుసండి? బంగారం కన్నా విలువైంది కనబడతారు. నేను ఒక ఉదాహరణ, నేను ఒక సాక్ష్యం అండి. ఒకప్పుడు నేను బైబిల్ చదివాను, ఒకప్పుడు అంత మార్మల్స్ లేనప్పుడు కూడా ఆడకొరగా చదివాను.
తర్వాత నిజమైన మారుమనసు పొంది బైబిల్ చదివినప్పుడు ఆ బైబిల్ లోతుల్లో మనం వెళ్తూ ఉంటారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఒక మంచి ఫీల్ కలుగుతాయి నా మనసుకి. ఒక మాట కింద మాట ఏముంది, అదే కీర్తన 19 పై చూద్దాం మరొకసారి. అవి బంగారం కంటేనా విస్తారమైన మేలు బంగారం కంటే కోరదగినవి, తేనె కంటేనా జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. తేనె కంటే మధురమైనది ఉంటుందా ప్రపంచంలో? తేనె కన్నా స్వీట్నెస్ మరి దేనికి ఉంటుందా? అందులో జుంటి తేనె అంటే అది ఇంకా మధురమైనది. అది అడవులో దొరికే జుంటి తేనె అది ఇంకా హైలీ టేస్ట్గా ఉంటుందని. అంటే దేవుని వాక్యము ఏ విధంగా పోల్చబడి మరొకసారి జుంటి తేనెగా పోల్చబడిందండి, తేనెగా పోల్చబడిందండి. ఎవరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరంటే ఎవరైతే నిరంతరం దేవుని వాక్యం చదువుతారో ధ్యానిస్తారో వాళ్ళకి దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే తేనె అంత మధురంగా ఉంటుందని నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఫీల్. నిజంగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానించినప్పుడు నిజంగా ఎంత ఆత్మీయంగా ఆనందంగా ఉంటుందంటే అనుభవించే వ్యక్తిగా తెలుస్తుంది. అది కొన్నిసార్లు కొన్ని మర్మాలు ఉంటాయి గ్రంథంలో, కొన్ని విషయాలు మనకు అర్థం వెంటనే. అది ధ్యానించినప్పుడు ఎప్పుడైతే వచ్చిన భావం తెలిసినప్పుడు మన మనసు కలిగి ఆనందం ఉంటుందండి, అది సంతృప్తి, అది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, మామూలు వ్యక్తులకు తెలియదండి అది. నిజంగా దేవుని వాక్యము పఠిస్తూ ధ్యానిస్తూ ఉంటే తేనె కన్నా మధురంగా ఉంటుందని. పఠిస్తూ ధ్యానించిన వాళ్ళకి దేవుని వాక్యము బంగారం అంతకన్నా ఎక్కువగా విలువగా కనబడుతుందండి. అది దేవుని గ్రంథాల్లో ఉన్న శక్తి అలా ఉంటుందండి. ఎవరైతే దేవుని వాక్యం చదివి అలా నిరంతరం ధ్యానిస్తున్నారో వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారండి పూర్తిగా. దేవుని వాక్యం ఎడిక్ట్ అయిపోతే అది చాలా మధురంగా కనిపిస్తాను. నేను ఎక్స్పీరియన్స్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కూడా. దేవుని వాక్యం మన లైఫ్లో భాగం కాకూడదండి, దేవుని వాక్యమే మన లైఫ్ అవ్వాలండి. అంతలా మనం ఎదగాలండి. నేను ఒకప్పుడు పావుగంట చదివాను, అరగంట, ఇప్పుడు నాకు టైం ఎండ్లెస్ అయిపోయింది నిజంగా. బైబిల్ పట్టుకుంటే నేను గొప్ప చెప్పడం కాదు, అంటే నాకు చెప్పడం కాదు, కానీ అలాగే మీరు అంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటున్నాను. బైబిల్ వచ్చిన మనం ధ్యానిస్తూ ఉంటానంటే మనకు టైం తెలియదు. నిజంగా వచ్చిన ధ్యానిస్తూ మనం తెరిస్తూ ఉంటే ఎంత ఆత్మీయ ఆనందం ఉంటుందో మనసుకి, చాలా నెమ్మది ఉంటుందండి నిజంగా. అది అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. మీరు వీలైతే మీకు అవకాశం ఉంటే బైబిల్ డిక్షనరీ ఒకటి కొనుక్కోండి. బైబిల్ డిక్షనరీ ఒక బుక్ ఎంత ఉంటుందండి, పెద్ద బుక్ ఉంటుందండి, అది ఒకటి కొనుక్కోండి. తర్వాత కొన్ని యాప్స్ ఉన్నాయండి బైబిల్లో, మీకు ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయండి. మీకు వీలైతే లాస్ట్లో చెప్తాను, మీరు అవన్నీ చూడండి. విన్సెంట్ బైబిల్ సెర్చ్ అని ఒక యాప్ ఉంటుంది. విన్సెంట్ VANCENT విన్సెంట్ బైబిల్ సెర్చ్ అనే యాప్ ఉంది. దాంట్లో అనేక రకాల మొత్తం ఒక వర్డ్ కొడితే ఆ వర్డ్ బట్టి మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో. తర్వాత బైబిల్ వ్యాఖ్యానం ఒక బుక్ ఒకటి ఉంది, మొన్న రామచంద్రపురంలో కొన్నాం. మా మిసెస్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది నా బర్త్డే అప్పుడు. ఒక ఎంత బుక్ ఉంది, లాస్ట్ ఇయర్ అంత ఇచ్చింది, చాలా బాగుంది అది బుక్. ఒక వచ్చిన కింద వచ్చిన భావం ఏంటో మొత్తం వివరిస్తుంటారు. మీరు వీలైతే ఇవన్నీ ట్రై చేయండి. మెల్లిమెల్లిగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. మనం ఏదో ఒక మొక్కుబడిగా ఎంతసేపు చదువు అలా పెట్టుకోవద్దు. చాలామంది ఎక్కువ ప్రార్థన ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారండి. ఎక్కువ మంది ప్రార్థన ఎక్కువ చేస్తారు, వాక్యం తగ్గించేస్తారు. వాక్యం ఎక్కువ ఉండాలండి. ప్రార్థన అంటే ప్రార్థన వదిలిమే కాదు, ప్రార్థన కన్నా వాక్యం ఎక్కువ ఉండాలండి. ప్రార్థన చేయండి, వాక్యం ఎక్కువ ఉండాలండి. అర్థమవుతుంది. ఒకసారి మా హౌస్ మొత్తం మా ఇంటి మీద ఉంటారు, వాళ్ళు వేరే మత్సాక వాళ్ళండి. ఒకసారి వాళ్ళు ఎప్పుడో మీటింగ్ పెడితే కింద నన్ను పిలిచారు, నేను వెళ్ళానండి. అసలు వాక్య ధ్యానం లేదండి అక్కడ. అలా స్తోత్రము అలాగ వాళ్ళకి అదే ఒక గంట సేపు అదేనండి. ప్రార్థన, అరవడం, కేకలేయడం, హల్లెలూయా హల్లెలూయా. అది నిజమైనగా ఎక్స్పీరియన్స్ అవ్వడం కాదండి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వగలమంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు మనం ఆ ఫీల్ అవుతామండి. నిజంగా నేను ఒకసారి ఏమనుకుంటానంటానంటే, చదువు రాని వాళ్ళు చాలా దురదృష్టవంతులు అనుకుంటాను. చదువు రాని వాళ్ళు చాలా దురదృష్టవంతులు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు చదవలేదు, ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. చదివిన వల్ల మనం అందరూ కూడా అదృష్టవంతులు అండి. అదృష్టాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదండి. మన జీవితంలో ఎన్నో స్టడీస్ అవుతాం, అవునా కాదండి. మన చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి అలా చదువే ఎన్నో బుక్స్ చదువుతాం, ఎన్నో గ్రంథాలు చదువుతాం, అంటే మనం స్టడీకి సంబంధించి. కానీ గ్రంథాన్ని ఎక్కువ మంది ఎందుకో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపం. మనం ఎందుకో ఎప్పుడో ఆధారం వస్తే మనం వింటాం, మళ్ళీ ఎప్పుడో ప్రార్థన ఎక్కడో మనం మెసేజ్ వింటాం తప్ప ఎక్కువ మనం పర్సనల్ స్టడీ చాలా తక్కువ ఉంటుందండి. కానీ
దేవుని వాక్యం అందరికి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ స్టడీ ఖచ్చితంగా చెయ్యాలండి. ఒక టైం పెట్టుకోండి, ఒక మంచి నోట్బుక్ పెట్టుకొని మీ అందరూ పర్సనల్ స్టడీ చేయాలండి. ఒక వాక్యం ధ్యానించాలండి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. గ్రంథం మనకి ధ్యానించమని చెప్తుంది, చదవడం వేరు. మనం ధ్యానించాలి, గ్రహించాలండి. ఇక్కడ 3 పాటలు ఉన్నాయి, 4 పాటలు ఉన్నాయి. వినడము, చదవడము, ధ్యానించడము, గ్రహించడము. ఈ 4 కూడా ఒక్కొక్క లైన్ అండి. ఫస్ట్ అయిపోయి వినడం లేదా చదవడం, మూడోది ధ్యానించడం. ఈ ధ్యానిస్తే అప్పుడు మనంతా గ్రహింపవచ్చు, ఒక అర్థం అంతా గ్రహింపాలి. లాస్ట్ స్టెప్ అండి. ఈ 4 స్టెప్పులు జరగాలండి. చదివిస్తే మనకు అర్థం అవ్వదు, చదివేసి ముగించేయడం కాదు. చదివి అర్థం చేసుకోవాలి, భావం ఏంటి అర్థం చేసుకోవాలి. ఒక వచనం చదివనుకున్న వచనం అర్థం ఏంటి, ఆ వచనంలో నేనేటి నేర్చుకున్నా, వచనం నాకెలాగ బోధిస్తుంది, వచనం నన్ను నేర్పుతున్న విధంగా మనం ధ్యానించుకోవాలి. అలాగా దేవుని వాక్యం నిరంతరం పట్టించుకోవాలి. దేవుని వాక్యము తేనెలాగా మధురం ఉంటుందండి. తర్వాత హెబ్రీ పత్రిక 4:12 చదువుదాం. హెబ్రీ పత్రిక 4:12 చదువుకుంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించిన మట్టుగా దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. తర్వాత దేవుని వాక్యము ఏ విధంగా పోల్చబడిందంటే, దేవుని వాక్యము ఖడ్గంతో పోల్చబడింది. ఖడ్గం అంటే అర్థం ఏంటండి? ఖడ్గం అంటే కత్తి అండి. ఖడ్గం అంటే కత్తి, మరి ఇంకోటి కాదండి. ఒక కత్తి ఏం చేస్తుంటే, మనం ఏదైనా కత్తిది ప్రయోగించినప్పుడు ఒక వస్తువు ఏదైనా దాన్ని ఏం చేయగలదు? కత్తి కట్ చేయగలదు, బ్రేక్ చేయగలదు దాన్ని. అదేవిధంగా దేవుని వాక్యం ఏం చేయగలదంటే, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని, ఒక వ్యక్తి యొక్క తలంపులను శోధించున్నది కింద అంటే చూడండి, ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినట్టుగా దూరచు. అంటే దేవుని వాక్య శక్తి ఎలాంటిదంటే, మన శరీరం ప్రాణం విభజిస్తే ఎంత ఇదిగా ఉంటుందో అంత విధంగా ఆ 2 విభజించగల శక్తి దేవుని వాక్యం ఉన్న అక్కడ గ్రంథం చెప్తుందండి. దేవుని వాక్యం అందుకే కత్తితో పోల్చబడింది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుంటే, మన హృదయం తలంపులు ఏం చేస్తుంటే అది శోధించి బ్రేక్ చేయగలదండి. అందుకే కీర్తన ఎంత చదువుకుని 119 కీర్తన చదువుకుంటే, నీ వాక్యము నా హృదయంలో నేను ఉంచుకున్నాను అన్నాడు. ఎందుకంటే నేను పాపము చేయకూడనట్లు పదం ఉంది అక్కడ, ఉందా లేదా? అక్కడ ఎంతగా ఆలోచించాం. 119 కీర్తన 11 చదువుకుంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అని పదం ఉందండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అంటే, పాపము చేయకుండా ఉండాలని మనం ఏం చేయాలండి? మన హృదయంలో ఏం పెట్టుకోవాలి? హృదయంలో వాక్యము మాత్రమే ఉంటే, ఆ వాక్యం మాత్రమే వ్యక్తిని పాపం చేయకుండా కాపాడగలదు తప్ప, పాపమును చేయకుండా నిరోధించగలిగితే ప్రపంచంలో మరి ఇంకేదీ లేదండి. హృదయంలో వాక్యము మాత్రమే పెట్టుకుంటే, ఆ వాక్యం మాత్రమే మనం పాపం చేయకుండా, పాప తలంపులు రాకుండా ఆ వాక్యం అడ్డుకట్ట వేస్తే తప్ప, వాక్యం తప్పించి మరి ఏదో కూడా అడ్డుకట్ట వేయలేదండి పాపానికి. పాపానికి మందు ఏంటండి? పాపానికి మందు వాక్యమే. పాపానికి మందు అని. కాబట్టి దేవుని వాక్యము ఖడ్గంతో పోల్చబడిందండి. మార్కు సువార్త 4:3 చదువుకుంటే, మార్కు సువార్త 4:3 చదువుకుంటే దేవుని వాక్యము మరొక రకంగా పోల్చబడింది. ఏ విధంగా అంటే విత్తనముతో పోల్చబడిందండి. మార్కు సువార్త 4:3 చదువుకుంటే దేవుని వాక్యం ఎలా పోల్చబడింది? విత్తనము. మనకు తెలుసు, ఒక 4 యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ విత్తువు అనే ఉపమానం ఉంటుందండి. మనం అవన్నీ చదువుకోం కానీ 4:3 చదువుకుందాం అండి. ఇంకా చదవండి. వినండి. పక్షులు వచ్చి వాటిని మింగివేసింది. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను.
ఆ. కానీ సూర్యుడు ఉదయింపగానే ఆ. అది మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. నా ముండ్ల పొదలు ఎదిగి ఆ. వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. నా కొన్ని మంచి నేలలు పడెను. ఆ. అవి మొలిచి పెరిగి పైరై 30 60 ఆ. 100 అయితే మనకు తెలుసండి ఇక్కడ 4 రకాల నేలలు కనబడతాయి. మొదటగా ఏంటంటే ముండ్ల పొదల నేల మొదటగా రాతి నేల కనబడుతుంది అని త్రోవ పక్కన పడుతుంది. త్రోవ పక్కన పట్టిన విత్తనాలనేమో అది పక్షులు తినివేస్తాయి. రెండోది ఏంటంటే రాతి నేల పడతాయి. రాతి నేల పైన విత్తనం ఏమో అది వేరు లేకపోవడం అవి నిండిపోతాయి. మూడోది ఏంటంటే ముండ్ల పొదలు పడతాయి విత్తనాలు. ముండ్ల పొదలు పడితే అవి కొంతకాలం ఎదిగి అది కూడా విత్తనము మొలకుండా పూర్తిగా అంతరించిపోతుంది. ఆఖరికి ఏంటంటే మంచి నెలలో పడిన విత్తనము అది 30 దంతులు 60 దంతులు కానీ 100 దంతులు ఫలిస్తుందండి. అక్కడ విత్తనం అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా వాక్యము. ఈ మాట మనకి లోకస్సు వార్త 8:11 ఉంటుంది. ఇక్కడ లేదు కానీ లోకస్సు వార్త 8:11 ఉంటుందండి. దీంట్లో కూడా ఉంది. 14 చదువుకుంటే విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు పదం ఉంటుందండి. లేదా లోకస్సు వార్త క్లియర్గా ఉంటుంది. లోకస్సు వార్త 8:11 చదువుకుంటే ఈ ఉపమాన భావం అనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము ఏంటంటే దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యం ఎలా పోల్చబడింది అంటే దేవుని వాక్యము హృదయంలో నాటేమనుకోండి, వాక్యము ఏం చేస్తుంటే ఎదుగుతుంది నల్లగా. హృదయంలో నాటబడిన వాక్యము ఏమవుతుందంటే వాక్యము ఫలిస్తాడండి నల్లగా. కేవలం వాక్యము అది ఉండిపోదండి నల్లగా. విత్తనము భూమి మీద నాటితే ఆ విత్తనం వాళ్ళకి ఉండిపోద్దండి. ఉండిపోదు కదా. విత్తనం ఏం చేస్తుంది? ఎదుగుతుంది నల్లగా. విత్తనము మొక్క అయ్యి తర్వాత చెట్టు అవుతుందండి. అదేవిధంగా దేవుని వాక్యం కూడా ఎలాగుంటుందండి? మన హృదయంలో నాటితే అది విత్తనంలో మొలుస్తుంది అట్టండి. కాబట్టి దేవుని వాక్యం అంత శక్తి ఉందండి. దేవుని వాక్యంకి అంత శక్తి ఉంది కాబట్టి అది విత్తనంతో పోల్చబడిందండి. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుదాం. అక్కడ వాక్యము ఉదకము అంటే నీరుతో పోల్చబడిందండి. నీరుతో పోల్చబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే ఆ మాట ఉంటుంది అక్కడ. 26, 27 కలిపి ఉంటుంది. అది కళంకమైనను ముడతైనను లేక ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి. అక్కడ దానిని అంటే సంఘం ఎవరు పవిత్రపడుతుంది అంటే దేవునితో పవిత్రపడుతుంది కదా. సంఘం వాక్యముతో అంటే వాక్యం నీటితో సంఘము పవిత్రపరచబడుతుందని గ్రంథం చెప్తుందా. మనందరం ఇంట్లో స్నానం చేస్తాం. దేనికి స్నానం చేస్తాం? మనం శరీరం మీద మాలిన్యం తీసుకొని స్నానం చేస్తాం. అదేవిధంగా సంఘంలో వచ్చినప్పుడు సంఘంలో ఏమవుతుందంటే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన వాక్యం అనేది ఒక వాటర్ లాగా అందరినీ తడిపేస్తుంది ఆత్మీయంగా. వాక్యం శక్తి ఏంటంటే వాక్యంతో మనందరం కూడా స్నానం చేయబడి సంఘంలో వాక్య ప్రకటన ద్వారా మనందరూ కూడా కడిగివేయబడతామండి ఆత్మీయంగా. కాబట్టి దేవుని వాక్యము నీటితో పోల్చబడిందండి. నీటితో పోల్చబడింది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1:23 చదువుకుంటే దేవుని వాక్యము మిర్రలతో పోల్చబడింది, అద్దముతో పోల్చబడింది. యాకోబు రాసిన పత్రిక 1:23 చదువుదాం. యాకోబు పత్రిక 1:23 ఎవడైనను వాక్యము వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అక్కడ వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడు అద్దంలో ఎలాగైతే చూసి మర్చిపోతాడో అలా పోల్చబడ్డాడు. అంటే అద్దం అంటే కదా ఇండైరెక్ట్గా అద్దము వాక్యంతో పోల్చబడిందండి. అంటే వాక్యం అంటే అర్థం ఏంటంటే అర్థం అండి. మన అర్థం చూసుకుంటే మన మొహం మాకు కనబడుతుంది కదా. అదేవిధంగా వాక్యం చదువుకున్నప్పుడు మన స్థితి అంటే మనకు కనబడుతుందండి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం అంతా మాట్లాడుతుందండి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మన పాపల స్థితిలో ఉన్నామో, లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో మన గ్రంథం చెప్తుందండి. వాక్యం చదువుతుంటే మనలో ఉన్న మైనస్లో బలంగా మనం బయటకు వస్తాయి. కాబట్టి దేవుని గ్రంథము దేవుని వాక్యం అనేది అర్థంతో పోల్చబడిందండి. అర్థంతో పోల్చబడింది. 119 కీర్తన 105 చదువుకుంటే 119, 105 చదువుకుంటే
119 కీర్తన 105 చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవనకు వెలుగునే ఉన్నది. అక్కడ 2 పదాలు ఉంటాయి. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉండట, నా త్రోవకు వెలుగుగా ఉండట. వాక్యము అనుసరించే వ్యక్తికి వాక్యం ఎలా ఉంటుందంటే ఒక దీపము. ఒక చీకట్లో ఉన్న వ్యక్తి దీపం ఉంటే ఏ విధంగా వెలుగులో నడుస్తాడో వాక్యం కూడా ఉన్న వ్యక్తి, వాక్యం కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి ఆ వాక్యము వెలుగులో పనిచేస్తాడు. అంటే సత్యమైన వెలుగులో ఆ వ్యక్తి ఎలా నడుస్తూ ఉంటాడు, పాపం చేయకుండా దేవుని మార్గంలో నడుస్తూ ఉంటాడు. దేవుని మార్గంలో దేవుని త్రోవలో నడుస్తూ ఉంటాడు. కాబట్టి నా వాక్యము అక్కడ దీపము తర్వాత వెలుగుగా అన్న పదం వాడేది. నీ వాక్యమైన పాదం దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది అక్కడ గ్రంథం చెప్పడం జరిగింది. యోహాను సువార్త 6:5 మీరు వేసి చదువుకుంటే యోహాను సువార్త 6:27 యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగుతాయి. అక్షయమైన ఆహారం కొరకే అక్కడ ఏంటి అక్షయమైన ఆహారము, దేనివల్ల అక్షయమైన ఆహారం ఆలోచించవచ్చు అంటే అక్షయమైన ఆహారం ఏంటంటే అక్కడ నిత్య జీవనం అర్థం చేసుకోవాలండి. అంటే అక్షయమైన ఆహారం ఏంటంటే వాక్యము. వాక్యంలో ఏముంది మనకి నిత్య జీవం ఉందండి. వాక్యంలో మనకి నిత్య జీవం కలిగిన మాటలన్నీ కూడా దేవుని వాక్యాలు ఉన్నాయండి. అంటే గ్రంథంలో ఏమున్నాయంటే గ్రంథంలో మనకి నిత్య జీవం కలిగేసే మాటలన్నీ కూడా లేఖనాలు ఉన్నాయండి. యోహాను సువార్త 5:30 మరొకసారి ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 5:30 చదువుకుంటే లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచొచ్చు వాటిని పరిశోధించున్నారు అంటారు యేసుక్రీస్తు వారు. లేఖనాలు ఏమున్నాయట నిత్య జీవం దాకా ఉందట. లేఖనంలో మీకు నిత్య జీవం కలదని మీరు తలంచొచ్చు వాటిని పరిశోధించున్నారు అంటారు యేసుక్రీస్తు వారు. అక్కడ లేఖనాలు చదివితే ఏం చదివినట్టు, లేఖనాలు చదివితే ఒక బుక్ చదివినట్టు కాదండి. లేఖనాలు చదివితే వాక్యం చదివితే మనం నిత్య జీవాన్ని అంగీకరిస్తున్నట్టు, నిత్య జీవాన్ని మనం పొందుతున్నట్టు భావించాలండి. అంటే లేఖనాలు ఏముంది మనకి శాశ్వత జీవాన్ని తీసుకెళ్ళే ఆ శక్తి లేఖనాలు ఉంది నాకు గ్రంథం చెప్తుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మరొక మాట ఆఖరి మాట ఏంటంటే 1 పేతురు రాసిన పత్రిక 2:3 అందండి. 1 పేతురు రాసిన పత్రిక 2:3 వాక్యము పాలుతో పోల్చబడిందండి. పాలు అంటే శిశువులకి ఆహారమైన పాలు, లేదా మరొక సందర్భంలో వాక్యము ఆహారంగా వాడబడిందండి. 1 పేతురు రాసిన పత్రిక 2:3 చదువుతాం. అమ్మ 1 పేతురు చదవండి ఒకసారి. 1 పేతురు 2:3 చదువుదాం. అదేనండి. క్రొత్తగా జన్మించిన శిశువుల పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలు. వాక్యం ఎలాగైనా పాలుతో పోల్చారు. పాలు అంటే ఆహారం. చిన్న బిడ్డలకి ఆహారం ఏంటి, పుట్టిన బిడ్డలకి పాలు ఆహారం. కాబట్టి పాలు ఆహారంగా పోల్చబడింది వాక్యంతో. అంటే ఆత్మని బ్రతికి చేసే ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. మనం 3 పూటలు తింటాం దేనికి, శరీరం కాపాడుకోవడానికి. శరీరం బతకాలంటే ఆహారం అవసరం. మన ప్రాణానికి ప్రాణం ఏంటంటే ఆహారం. అదే ఆత్మకి ఆహారం ఏంటి, వాక్యం. ఆహారానికి మన ఆత్మకి మనం వాక్యం చదువుతుంటే ఆ ఆత్మ బలపడుతూ ఉంటుంది. మనం తింటూ ఉంటే మన శరీరం ఏ విధంగా బలపడుతుందో మన వాక్యం చదువుతుంటే మన ఆత్మ బలపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఇవన్నిటితో పోల్చబడిందండి. మరోసారి మన రివైజెస్ ముగించేద్దాం. మొదటగా దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది, శుద్ధితో పోల్చబడింది, బంగారంతో పోల్చబడింది, జుంటు తిన తేనెతో పోల్చబడింది, ఖడ్గంతో పోల్చబడింది. ఎబిసి 6:15 కూడా ఆత్మఖండం పదం ఉంటుంది. ఆత్మఖండం ఖడ్గం ఒకటే. తర్వాత విత్తనంతో పోల్చబడింది, నీటితో పోల్చబడింది, అర్థంతో పోల్చబడింది, తర్వాత దీపం వెలుగుగా పోల్చబడింది, అక్షయమైన ఆహారంగా పోల్చబడింది. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనకు అర్థమవడానికి మనుషుల రూపంగా చెప్పబడిన మాట అండి. ఇవన్నీ కూడా
కాబట్టి దేవుని వాక్యము అంత స్వచ్ఛమైంది. మరో సందర్భంలో ఈషియా 55:10 హిమము మంచుతో కూడా పోల్చబడింది. అది కూడా మనం చదువుకోండి వీలైతే. ఈషియా గ్రంథము 55:10 ఉంటుంది. హిమం అంటే మంచుతో దేవుని వాక్యం పోల్చున్నాడు. మంచు ఏ విధంగా పైర్లు తెలిపి ఆ పంటని అభివృద్ధి చెందిస్తుంది, అదేవిధంగా దేవుని వాక్యం అలా పోల్చబడింది. కానీ పిల్లలు ఎంతవరకు మనం ఏం ఇస్తామంటే దేవుని వాక్యము సజీవమైంది, జీవము గలది. దేవుని వాక్యము శక్తివంతమైంది. దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని మాట. లిఖింపబడిన దేవుని మాటే దేవుని వాక్యం. అదే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందని. కాబట్టి ఈ వాక్యము ధ్యానించే వ్యక్తికి తేనె కన్నా మధురంగా ఉంటుందని, బంగారం కన్నా అమూల్యంగా ఉంటుందని, ఇదే సర్వస్వంగా ప్రాణం భావిస్తాడండి ఒక వ్యక్తి ధ్యానించే వ్యక్తికి. కాబట్టి మనందరూ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటే, అలా చదువుతూ వెళ్తే ఇది మాత్రం మనల్ని పరలోకం తీసుకెళ్ళదు తప్ప ప్రపంచంలో ఏది కూడా మన పరలోకానికి తీసుకెళ్ళలేదు. భూలోకంలో మనం చదువుకున్న చదువు దేనికి? భూమి మీద ఒక ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే. అవునా కాదా? భూమి మీద బ్రతకాలంటే, ఒక 5 అంకెలు 6 అంకెలు జీతం రావాలంటే భూమి చదువు అవసరం. కానీ భూమి చదువు పరలోకం తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదా? భూమి మీద బైబిల్ స్టడీ మాత్రమే ఒక వ్యక్తిని శాస్త్రం పరలోకం తీసుకెళ్ళగలదు. కాబట్టి దీన్ని ఎవరో నిర్లక్ష్యం చేయొద్దు. ఈ దేవుని వాక్యం అంతా కలిపి దేవుని వాక్యమే యేసు రూపంలో వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుందని మనం వచ్చేవారు దాని మీద ధ్యానిద్దాం. దేవుని వాక్యం అనే నామము యేసుకు పెట్టబడిందని. శరీరానికి ఈ లోకంకి వచ్చిన పదం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 19 కూడా దేవుని వాక్యం నామం ఆయనకి పెట్టబడి ఉందని వచనం ఉంటుంది. మనం దాని గురించి ప్రభుత్వం వచ్చామని మనం ఆలోచిద్దాం. ఇంతవరకు వాక్యమైన సహోదరులంతా మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్.